పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి అప్పుడే ప్రకటిస్తే అయిపోవు కదా. ఈ యుద్ధం చేయడం కోసం 42% రిజర్వేషన్లు సాధించడం కోసం డ్రామా ఆడడం ఎందుకు? అంత మసిబూసి మారేడుకాయ చేసి హైకోర్టులో పోయి పిటిషన్ వేసి 42%ని ఆపే ప్రయత్నం చేసిందే రెడ్డికి సంబంధించిన వాళ్ళు. మళ్ళా హైకోర్టులో ఎట్లాగో నెగ్గదని తెలిసి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో కూడా నెగ్గదని తెలిసి న్యాయ నిపుణులను పిలిచి ఫారెన్లో ఉన్నటువంటి న్యాయ నిపుణులను పిలిచి హైకోర్టుకు పిలిచి సుప్రీంకోర్టుకు పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఆడ ఊరికి అవి చేస్తుర్రు ఇవి చేస్తుర్రు అబ్జర్వ్ చేస్తుర్రు క్లీన్గా ఏం చేయాలో భర్జనలు పడుతుర్రు యుద్ధం చేస్తుర్రు కత్తులు దూస్తుర్రు. ఏమైంది? ఏం కాదు. అంత ఊహించింది, అంత ఎక్స్పెక్ట్ చేసిందే. ఏం జరుగుతుంది? ఒక చిన్న లాజిక్ పాయింట్ చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. చిన్న పిల్లోని స్కూల్కి పోయే పిల్లోని అడిగినా చెప్తాడు. చట్టం వేరు, జీవో వేరు. ఈ జీవో కోర్టులో ఎట్లా నిలుస్తుంది? అసలు చట్టం చేయండి జీవో ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పింది సుప్రీంకోర్టు నిన్న. చట్టం చేయండి జీవో ఎందుకు ఇచ్చిర్రు? ఎవరైనా చట్టం చేసిన తర్వాత జీవో ఇస్తారు, కానీ జీవో వేసి జీవో తోటి చట్టం చేయాలని ఎవరు కొట్లాడరని క్లియర్ కట్గా చెప్పింది కోర్టు. ఎన్నికలకు వెళ్ళడానికి మెజార్టీ మంత్రుల ఓటు 19న టీపీసీసీ పిఎస్సి బేటాట. రైట్, ఇక చేసేదంతా అయిపోయింది. మేము కాంగ్రెస్ పార్టీగా చేయాల్సిందంతా చేసినాం. కోర్టు ఆపింది, మేమేం చేస్తాం? సింపుల్గా కోర్టు ఆపింది, మేమేం చేస్తాం? మరి కోర్టు ఆపుతుందని తెలియదా? తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు, మంత్రులకు తెలుసు, బీసీ మంత్రులకు తెలుసు, పొన్నం ప్రభాకర్ తెలుసు, వాకిటి సేర్ తెలుసు, అందరూ తెలుసు. తెలిసే రాజకీయ డ్రామా, తెలిసే ఆట. అటు కిషన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసినటువంటి ఆడినటువంటి డ్రామా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారన్నా బీసీ అని చెప్పుకుంటున్నాడు కదా నరేంద్ర మోడీ, మన దేశ ప్రధానమంత్రి. ఆయన దగ్గర పోయి ఒక్కసారన్నా వినతి పత్రం ఇచ్చిర్రా? ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర ఆ తీరుగా ధర్నా చేసిర్రు. మరి ఆ ధర్నా చేసినప్పుడు నరేంద్ర మోడీ గారికి ఒక్క వినతి పత్రం అని ఇచ్చిర్రా? అమిత్ షాకు ఒక వినతి పత్రం ఇచ్చిర్రా? ఎందుకు ఇయ్యలే? ఇస్తే ఎక్కడొస్తుందో ఈ రిజర్వేషన్లు, ఇస్తే ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందో. అంటే రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంది అంటే లేదు అనిపిస్తుంది. ఆయన పోవాల్సిన వేళ పోకుండా ఈ వేళ రాంగ్ రూట్లో పోతున్నాడు. రాంగ్ రూట్లో పోతే ఏమైతే యాక్సిడెంట్లు అవుతాయి. ఇట్లా యాక్సిడెంట్ హైకోర్టులో యాక్సిడెంట్ అయింది, సుప్రీంకోర్టులో యాక్సిడెంట్ అయింది. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ లెక్క కోసమే కావాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ధర్నా చేసిరు కదా, సరే ధర్నా చేయడం ఒక బాధ్యత, ఏ పార్టీదైనా నిరసన తెలియజేయడం ఒక బాధ్యత. నిరసన తెలియజేసిర్రు, కానీ ఒక వినతి పత్రం, రాష్ట్రపతికి ఒక వినతి పత్రం, గవర్నర్కి ఒక వినతి పత్రము, నరేంద్ర మోడీ గారికి ఒక వినతి పత్రమా? ఏమి ఇయ్యలే కదా, ఏం లేదు. పోనీ ఈ బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళని ఏమైనా కలిసి మాట్లాడిరా? ఏం లేదు. అంటే కోర్టులో హైకోర్టులో దొంగదారిన ఈ జీవో తీసుకొచ్చి హైకోర్టులో చెల్తుంది, లేకపోతే సుప్రీంకోర్టులో వెళ్తుంది. నీ దగ్గర ఉందే దొంగ నోటు. నువ్వు మంచి నోటు తీసుకొచ్చి ఎక్కడికైనా పోతే ఏమన్నా కొంటే చెల్తుంది. అది నువ్వు తెచ్చింది దొంగ నోటు. అది ఈడ ఊళ్ళో వెళ్ళాలని చూసినావు. ఒక వ్యక్తికి 500 రూపాయలు వచ్చింది, దొంగ నోటు తెచ్చిండు. ఆ దొంగ నోటును కాస్త ఎట్లయినా వెళ్ళాలని ఊర్లో ఉన్నటువంటి షాపుకు పోయిండు. ఆ షాప్ దగ్గరికి పోతే ఆయన గుర్తుపట్టి ఇది చెల్లది, ఇది దొంగ నోటు అని చెప్పిండు ఆల్రెడీ. ఇది కేసు పెట్టా, ఇక పక్కకు పెట్టుకో, ఇంట్లో పెట్టుకో, ఊకే అటు తిరగకు. వాస్తవంగా నేను కేసు పెట్టే అవకాశం మీద కూడా ఉంది, దొంగ నోటు తెచ్చిచ్చిన వారి. అయినా కేసు పెట్టా, తీసుకో, ఇంట్లో పెట్టుకో, ఎవరికి ఇయ్యకు అని చెప్పాడు. లేదు, ఇది మంచి నోటే, నేను తయారు చేసినప్పుడు నేనే ఉన్నా, మంచి నోటే ఇది, ఈ నోటు గాడ వెళ్ళినప్పుడు గీడెందుకు వెళ్ళదు అని చెప్పి ఏదో ముచ్చట్లు తీసుకుపోయి పక్కూరికి పోయిండు. పక్కూరికి మీన్స్ టౌన్కి పోయిండు. టౌన్కి పోతే ఆడ చింపేసిరు ఆ నోటును. ఈ దొంగ నోటు, ఇది చెల్లదు, మీరు ఏమైనా ఉంటే మీ ఊళ్ళో చూసుకోపో, మంచి నోటు అంటున్నావు కదా, మీ ఊళ్ళో చూసుకోపో అని చెప్పి పంపించారు. అట్లా ఉంది. అంటే ఎక్కడ చెల్లకుండా పోయింది ఆ జీవో.